ఎవరికైతే 13 సంవత్సరాల నుంచి మొదలు పెడితే 70 ఇయర్స్ వరకు ఉన్నటువంటి వారికి 1955 ఇయర్ డేట్ ఆఫ్ బర్త్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కైలాష్ మానసరోవర్ యాత్రకు సంబంధించి ఈసారి యాత్ర చేయవచ్చును. కాబట్టి 54, 53 ఉన్న వారికి అనుమతి ఇవ్వట్లేదు, కానీ ఈ 70 వరకు అయితే అనుమతిస్తున్నారు. భవిష్యత్తులో ఏదైనా సరే మళ్ళీ మెడికల్ టెస్ట్ వాళ్ళను ఎవాక్యుయేషన్ ఛార్జెస్ కింద డిపాజిట్ ఏమైనా చేయించుకొని ఇద్దరి గైడెన్స్ ద్వారా యాత్ర చేయించే అవకాశం 2023లో వాళ్ళు ఇచ్చారు. కానీ ఇండియన్స్ అది మెటీరియలైజ్ కాలేదు. భవిష్యత్తులో అది కూడా ఆచరణలోకి రావచ్చు. బట్ ఇప్పటికి కూడా మా దగ్గర 25 మంది వరకు 70+ వాళ్ళు ఉన్నారు. మొన్నే గెట్ టుగెదర్ని అనౌన్స్ చేసి ఇలా డ్రాగ్ ఆన్ అవుతుందని వారి పాస్పోర్ట్స్తో సహా వారు పే చేసిన అమౌంట్స్ కూడా వారికి వాపస్ ఇవ్వడం జరిగింది. సో ఏదైనా సరే 70 ఇయర్స్ లోపు చేయడం మంచిది. అండ్ ఇవన్నీ చూస్తే నాకు అనిపించినటువంటిది ఏంటంటే ఈ యాత్ర అంతా కూడా ఏదో ఓల్డ్ ఏజ్లో కాకుండా ఒక రైట్ ఏజ్లో ఒక 30 to 40 మధ్యలో ఈ యాత్ర చేయడం వల్ల ఉన్నటువంటి యొక్క లైఫ్ స్టైల్ డిఫరెంట్ ఉంటుంది. లైఫ్ బిఫోర్ కైలాష్, లైఫ్ ఆఫ్టర్ కైలాష్ అని 2 రకాలైనటువంటి ఒక లైఫ్ స్టైల్ మనం గమనించవచ్చు అని నేను గట్టిగా విశ్వసిస్తా. సో ఇప్పుడు కూడా ఈ సోషల్ మీడియాస్ వల్ల, మీ యొక్క మీడియా ఛానల్స్ వల్ల ఎన్నెన్నో విషయాలన్నీ యూత్కి బాగా చేరడం వల్ల యూత్ కూడా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అని నమ్మలేను, పెళ్లి కాని అమ్మాయిలు వాళ్ళ పేరెంట్స్ని ప్రెజర్ చేసి వాళ్ళ పేరెంట్స్ని కూడా తీసుకొస్తూ ఈ అమ్మాయిలు ట్రావెల్ చేస్తున్నారంటే సో ట్రెండ్ చాలా మారిపోయింది. అసలు కొంతమంది ఒక 15 మంది గ్రూప్లో ఉంటుంటే ఫ్యామిలీ మెంబర్స్లో 13 ఇయర్స్, 16 ఇయర్స్, 18 ఇయర్స్ వంటి పిల్లలు కూడా కైలాష్కి వెళ్ళాలన్న ఉత్సాహం చూపిస్తున్నారంటే సో ఖచ్చితంగా ఈ ట్రెండ్కి కూడా కైలాష్ అనేటువంటి ఒక యాత్రకి వెళ్ళాలి అనేటువంటి ఒక ఆ ఎసెన్స్ అనేటువంటి టచ్ అవ్వడం అనేది చాలా గ్రేట్ థింగ్ అనిపిస్తుంది రాజేష్ గారు.